జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో హనుమాజిపేట్ గ్రామ ప్రజలు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి హనుమాజిపేట్ గ్రామంలో గుట్టకు ఆన్లైన్ టెండర్ నిర్వహిస్తున్నారని, మట్టి త్రవ్వకం మొదలు పెడితే సంపద కోల్పోవడంతో పాటు పర్యావరణం పాడవుతుందని, తమ గ్రామాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన జీవన్ రెడ్డి, గుట్టలు పుట్టలు మనకు సంపదలుగా ఆస్తులుగా భావించాలని, పర్యావరణం ప్రధానమేనని, మట్టి అవసరమే కానీ దాన్ని గుట్టలు తవ్వడమే మార్గం కాదు అన్నారు. వరద కాలువ ద్వారా వెలికి తీసిన మట్టి దశాబ్దం కాలం పాటు వాడుకోవడానికి తరగని మట్టి ఉందని అన్నారు. ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పుడు ప్రకృతి సిద్ధమైనటువంటి సహజ వనరులు గ్రామీణ ప్రాంతం ఏదైతుందో చెట్టు పుట్ట గుట్టలు ఇవన్నీ అనాది నుండి మనకు వస్తున్నటువంటి ఒక విధమైనటువంటి ఒక ఆస్తులు అని చెప్పక తప్పదు. అటువంటి ఒక ఈ సహజ వనరులతో పర్యావరణం పరిరక్షింపబడడంతో పాటుగా మన పశువులకు కానీ ఇతరత్ర ముఖ్యంగా హనుమాజిపేటకు చెందినటువంటి యొక్క ఈ ప్రభుత్వ ఏదైతే సహజ సిద్ధమైనటువంటి యొక్క మట్టి గుట్ట, ఇప్పుడు అక్కడ ఏదైతే రామాలయాన్ని నిర్మాణం చేసిండ్రు, ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మాణం చేసిండ్రు, పెద్దమ్మ టెంపుల్ ఉన్నది, ఇవన్నీ కూడా ఇక్కడ మనము ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణం ఏదైతుందో అక్కడ బాగా మన పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అటు 3 గ్రామాల మధ్య అటు పొరంల కానీ, ఇటు హనుమాజిపేట కానీ, కన్నపల్లి కానీ అన్ని గ్రామాల మధ్యలో ఉన్నది. ఇవాళ పశువులు కూడా ఏదైతుందో పెద్ద ఆధారం అని చెప్పక తప్పదంటున్నా. అటువంటి యొక్క మరి సహజ సిద్ధమైనటువంటి యొక్క ఈ గుట్టలను ఇవాళ ప్రభుత్వ పరంగా వేలం చేయాలని చెప్పని భావించడం, సంకల్పించడం సరైన విధానం కాదు. మనకేదైతుందో దాంతోనే ప్రభుత్వానికి కొంత మేరకు ఆదాయం సమకూర్చుండొచ్చు కాదు. కానీ ప్రభుత్వానికి ఒనగూరేటువంటి ఆదాయం కంటే ఇవాళ ఎన్నో రెట్లు ఎక్కువగా 100 రెట్లు ఏదైతున్నదో మన వనరులను కోల్పోతామని చెప్పంటారు. ఇలా మట్టి కావాలని చెప్పంటే ఇలా జగిత్యాల పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో, కేవలం 5 కిలోమీటర్ల దూరంలో వరద కాలువ నిర్మాణం చేపట్టబడడం జరిగింది. ఆ వరద కాలువ ఇరువైపులా రాబోయే దశాబ్ద కాలం మనం ఆ మట్టిని వినియోగించుకున్నా అది తరిగిపోయినటువంటి ఒక మనకు అక్కడ మొరం అక్కడ అందుబాటులో ఉన్నది. స్థానిక అవసరాల కొరకు మొరం కావాలి తప్పనిసరి, ఎవరికే కానీ కాదనేది కాదు అది. మరి నీకు ఇవాళ సహజ మనకు సిద్ధమైనటువంటి ఒక ప్రకృతి వనరులకు విఘాతం కలగకుండా మన మట్టి అందుబాటులో ఉంది, అక్కడ దాన్ని వినియోగించుకోవచ్చు. అంతేగాని ఏదైతుందో సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి వనరులకు విఘాతం కలిగించే విధంగా గ్రామీణ ప్రాంతం రైతాంగం అందరూ కూడా ఏదైతుందో వీళ్ళ కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మరి ఇది సరైన విధానం కాదు, దీన్ని నిలిపివేయాలని చెప్పని ఈరోజు విజ్ఞప్తి చేయడానికి జగిత్యాల రావడం జరిగింది. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళ కేవలం హనుమాజిపేటనే కాకుండా అది హనుమాజిపేటే కానివ్వండి, పోరాన్లే కానివ్వండి, ఆటిపల్లి కానివ్వండి, నర్సింగపురే కానివ్వండి, అది ఏ గ్రామమైనా కానివ్వండి కాక చెప్పంటున్నాం. సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి మనకు వనరులను కాపాడుకోవటము భవిష్యత్తుకు మనకు అదొక పెట్టని కోట అని చెప్పంటున్నాం. అటువంటి ఒక భవిష్యత్తును ఇవాళ మనము తాత్కాలికంగా ఏదో ఆదాయం సమకూరుతుందని చెప్పని విఘాతం కలిగించే సరైన విధానం కాదు. మొరం తప్పకుండా ఇండ్ల నిర్మాణంలో కానీ ఇతరత్ర కానీ మనకు అవసరం, దాని వరం కూడా కాదనేది కాదు. మరి అటువంటి ఒక అవసరాలకు సంబంధించి మొరానికి నేను గౌరవ కలెక్టర్ గారి గతంలో కూడా విజ్ఞప్తి చేసింది. మీరు వరదకాల ఇరువైపులో ఉన్నటువంటి ఒక మొరాన్ని ముందుగా దాన్ని ఎగ్జాస్ట్ చేయండి, అది వినియోగించేటువంటి ఒక ప్రయత్నం చేయండి. అది రాబోయే ఒక దశాబ్ద కాలం పైగా మనకు తరిగిపోయినటువంటి ఒక అక్కడ సంపద ఉన్నది మనకు. అంతేగాని ఈ విధమైనటువంటి ఒక సహజ వనరులను విధానం కలిగించేటువంటి ఒక చర్యలు నిలిపివేయాలని చెప్పని
మరి హనుమాన్పేట గ్రామస్తులు రైతు ఏదైతే రావడం జరిగిందో దయచేసి గౌరవ కలెక్టర్ గారు మరి దీన్ని సానుకూలంగా పరిగణించి అటువంటి యొక్క టెండర్ ప్రక్రియను చేపట్టాలని తలంచినా కానీ నిలిపివేయాలని చెప్పని నేను కోరుతున్నా విజ్ఞప్తి చేస్తున్నాను.